కవిత వ్యవహారంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలో డెమోక్రసీ కనిపించడం లేదన్నారు. అందుకే అంతర్గతంగా తిరుగుబాటుకు దారితీస్తుందని ఆయన తెలిపారు. అన్న కేటీఆర్పై కవిత పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు కనిపిస్తోందని, పదవి ఆస్తి కోసం గొడవ జరుగుతున్నట్లుందన్నారు. జగన్ షర్మిల విషయంలో ఇదే జరిగిందని నారాయణ అన్నారు. ఆ సంపాదనలో సగభాగం కావాలని కోరుకుంటారు. సగభాగం ఇచ్చేదానికి ప్రశ్న ప్రదర్శించారు. పార్టీలో డెమోక్రసీ లేదు. ఏ రాజకీయ పార్టీలో కానీ అంతర్గత డెమోక్రసీ లేకుండా పోతే అది ఇంతే అవుతుంది. ఇప్పుడు దానికి పదవుల మీద పోరాటం, ఆస్తుల మీద పోరాటం, తిరుగుబాటు దాకా వచ్చింది. ఆ తిరుగుబాటు ఎంతవరకు వచ్చింది, ఎంత దాకా తీస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్పలేను. అయితే ప్రాంతీయ పార్టీల్లో ఇద్దరు పిల్లలు ఉంటే ప్రమాదమే. చంద్రబాబు ఒకే కొడుకు కాబట్టి బతికిపోయినాడు. లేకపోతే ఇప్పుడు లల్లు ప్రసాద్ ఇద్దరు కొడుకులు కొంపటి కొల్లేరైంది, కరుణానిధికి ఇద్దరు కొడుకులు కొంప కొల్లేరైంది. అదేవిధంగా కొన్ని ఉన్నాయి. నవీన్ పట్నాయక్ పెళ్ళే కాలేదు కాబట్టి గొడవ లేకుండా పోయింది. టీఆర్ఎస్లో ఇద్దరు పిల్లలు కాబట్టి వాళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అయింది. చంద్రబాబు లక్కీగా ఒకే కొడుకు పట్టుకున్నాడు. నరేష్ కూడా లోకేష్ ఒకే కొడుకు పట్టించుకున్నాడు. కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లం రాకపోవచ్చు. అయితే ప్రాంతీయ పార్టీ సమస్య ఏంటంటే ముందు వాళ్ళ ప్రాపర్టీగా చూసుకుంటారు, ఆ తర్వాత దేశ సమస్యలు చూసుకుంటారు. ఆధిపత్యం కొడుకు ఆమెకు ఇష్టం లేదు. ఆస్తి పంపిణీలో ఆమెకు అన్యాయం జరిగిన మాట ప్రచారంలో ఉంది. అయితే జగన్ కూడా అదే కదా. ఆమె అడిగిన నీ డబ్బులు నాకు ఇవ్వమంటుంది. అదే సగభాగం అడుగుతుంది, నేను అంటున్నాను. ఆమె ఉంటే ఆధిపత్యం వస్తాను ఆమె ముందే పంపించేసి 2,000 ఆస్తి తగ్గనే నేను అర్థమైతే ఆ టైంలో సమస్య వస్తా ఉంది. పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాల్సిన అవసరం ఉంది.